హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచో చాలామంది ఈ కుర్తా కటింగ్ వీడియో పెట్టాను కానీ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదని కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో పిల్లల వల్ల అసలు కుదరట్లేదు. సో ఈ కుర్తా చూసారు, హ్యాండ్స్ షోల్డర్ అంతా పర్ఫెక్ట్గా కుదిరింది కదా. కటింగ్ అనేది మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను సింపుల్గా స్టిచ్చింగ్ వీడియో, ఫిల్ట్లు అవి ఎలా పెట్టుకోవాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో సింపుల్గా అనమాట, ఫిల్ట్లు అవి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో మెయిన్ ఏంటి అంటే కుర్తాకి ఫిల్ట్ కాలరేనండి. అవి స్టిచ్ చేస్తామంటే ఆల్మోస్ట్ మనకి కుర్తా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటాం అనమాట. సో ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజాలు పట్టి వస్తుంది, అదే మనకు బటన్స్ పట్టి కాజాలు పట్టి వస్తుంది కదా, ఇది కాలర్ అనమాట. సో కాలర్ తర్వాత ఐరన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇవి, సో హ్యాండ్స్ కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. ఇవి ఫిల్ట్లు అనమాట. సో ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా ఎలా ఫిల్ట్లు కట్ చేసుకున్నాం అనేది. ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయకపోయినట్టుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే కుర్తా బాయ్స్కి ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ పెద్దగా ఉంటుంది, అదే ఐడెంటిఫికేషన్. సో ఇది ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉంది, దీనికి ముందు ఫిల్ట్లు వేసుకుంటాం. ఇక్కడ ఉల్టా సీదా చూసుకోండి. ఉల్టా సీదాలో అంటే ఫ్రంట్కి ఏది లోపలికి ఏది అనేది చూసుకోండి. ఇక్కడ ఈ క్లాత్ రెండు ఒకేలా ఉంది, బట్ నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది లోపలికి అన్నట్టు నేను స్టిచ్ చేస్తున్నాను, ఇది లోపలికి అన్నట్టు స్టిచ్ చేస్తాను, ఇది బయటకు కనబడుతుంది అనమాట. సో ముందు గుండీలు ఫిల్ట్ అనమాట. సో గుండీలు ఫిల్ట్ చిన్నగా ఉంటుంది, అది ముందు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు ఫిల్ట్లు ఉన్నాయి, అందులో చిన్నదేదో అది తీసుకుంటున్నాను. సో ఈ బటన్స్ ఫిల్ట్ ఫస్ట్ పైనుంచి ఏదైతే మనకు పైన కనబడుతుందో దానిపైన పెట్టి స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ లోపల నుంచి అనేది ఏం లేదు, ఎందుకంటే మనం ఫోల్డింగ్ లోపల వైపు చేస్తాం కాబట్టి. సో ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు కటింగ్ చేశాను, అక్కడ స్టిచ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు థ్రెడ్స్ కట్ చేసేసి నెక్స్ట్ లోపల వైపుకు తిప్పుకొని ఇలా లోపల వైపుకు తిప్పుకొని కాజాల్ ఫిల్ట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే కాజాల్ ఫిల్ట్ ముందుకి వస్తుంది కాబట్టి. ఆర్ఎల్స్ లేకపోయినా పైనుంచి అంటే మనకి కొంచెం రివర్స్ అవుతుంది కాబట్టి కొంచెం కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా లోపల వైపు పెట్టుకొని కాజాల్ ఫిల్ట్ అనేది లోపల నుంచి పైకి రివర్స్ చేసుకుంటాం అంతే. సో సేమ్ కాజాల్ ఫిల్ట్ కూడా లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకుంటాం. గుండీలు బటన్స్ ఫిల్ట్ అనేది పైనుంచి స్టిచ్ చేసుకుంటాం, కాజాల్ ఫిల్ట్ అనేది లోపల నుంచి పెట్టుకుంటున్నానండి. కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. సో ఇది కూడా సేమ్ ఎక్కడి వరకు అయితే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసామో అంతవరకు స్టిచ్ చేసుకొని చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు బటన్స్ ఫిల్ట్ స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈ కార్నర్ దగ్గర ఏదైతే కటింగ్ చేసామో అక్కడ క్రాస్గా వి షేప్లో 2 సైడ్స్ కూడా కటింగ్ ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అంటే ఫిల్ట్ అనేది తిరుగుతుంది అనమాట, కొంచెం బుగ్గులేం లేకుండా నీట్గా వస్తుంది. సో ఇలా లోపలికి నాకు కూర అంటే అంచు ఉంది కాబట్టి ఒక ఫోల్డింగే చేశాను. మీరు 2 ఫోల్డింగ్స్ చేసుకొని, అంచు లేకపోతే 2 ఫోల్డింగ్స్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో ఇది ఇంత సైజ్ అని ఏం చెప్పలేనండి, జస్ట్ మనకి 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ కంటే తక్కువ ఉంటే సరిపోతుంది బటన్స్ ఫిల్ట్. కాజాల్ ఫిల్ట్ మాత్రం 1 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే అందంగా ఉంటుందన్నమాట. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ సైడ్కి జరగకుండా దానిపైన కుట్టు పడేలాగా, పైన కూడా టాప్ స్టిచ్ పడేలాగా వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం సైడ్ కట్ ఇచ్చాం కదా, అక్కడ వరకు కుట్టుకుంటే సరిపోతుంది. సో బటన్ ఫిల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాల్ ఫిల్ట్ చూసారు ఎంత నీట్గా వచ్చింది కదా బటన్ ఫిల్ట్. ఇప్పుడు కాజాల్ ఫిల్ట్ ఏంటంటే మనకి కాజాల్ ఫిల్ట్ అనేది పొడవుగా వస్తుందండి, అబ్జర్వ్ చేశారా? కింద మనకి వి షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా ఇక్కడ ఇలా చూసుకొని ఆ
బటన్స్ ఫిల్ట్ అనేది సైడ్కి జరగకుండా పెట్టుకొని ఇక్కడ మనకి ఎంత విడ్త్ కావాలనేది చూసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవడమే. లోపల స్టిచ్ చేసాం కదా, లోపల నుంచి ఫ్యాబ్రిక్ తెచ్చుకొని పైకి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. కన్ఫ్యూజన్ ఏం లేదండి. చూసారా, ఇక్కడ ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవడమే. సో ఇలా పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది పైనుంచే కుట్టాలి, ఇది లోపల నుంచే కుట్టాలి అని ఏం లేదండి. నేను అర్థం అవ్వడం కోసం, మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ ఫిల్ట్ అనేది ఈక్వల్గా పెట్టుకొని సైడ్కి జరగకుండా చూసుకోండి కింద. సో ఎక్కడైతే కటింగ్ ఇచ్చామో అక్కడ వరకు కొంచెం కాజల్ ఫిల్ట్ కుట్టుకొని రిమైనింగ్ పార్ట్ అంతా మనం బటన్స్ ఫిల్ట్ కలుపుతూ స్టిచ్ చేసుకుంటే మనకి బటన్స్ ఫిల్ట్ కూడా జరగకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఎంత హైట్ ఉంటే సరిపోతుందని. సో దాన్ని బట్టి కట్ చేసేసుకొని వి షేప్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ. చూసారా, ఈ కింద వి షేప్లో పెట్టుకుంటున్నాను. సో ఇలా వి షేప్లో పెట్టుకొని కుట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ సేమ్ ఫ్యాబ్రిక్ అవ్వడం మీకు కొంచెం కనబడకపోవచ్చండి. సో ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడ వరకు కుట్టుకొని ఇక్కడ పైన రఫ్ ఇచ్చేసుకుంటే రెండింటిని కలిపి అయిపోతుంది అనమాట. అంతేనండి, సింపుల్. చూపిస్తాను ఎంత నీట్గా వచ్చింది. చూసారా, ఏ మాత్రం ఉగ్గులు లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా. సో ఆ పైన కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అక్కడ నెక్ దగ్గర కొంచెం రౌండ్గా కట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. అంతే. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ పైకి కనబడేది పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లోపలికి కనబడేది పైకి పెట్టుకొని ముందు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. షోల్డర్స్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉంటే హ్యాండ్స్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చినా కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్ దగ్గర మళ్ళీ కట్ చేసామంటే నెక్ పెద్దగా అయిపోతుంది. సో నెక్ దగ్గర ఈక్వల్గా ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. సో డబుల్ స్టిచ్ వేసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోవైపు కూడా నెక్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈక్వల్గా ఉంటే మనకి క్లాత్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్చు తగ్గులు అనేవి హ్యాండ్స్ దగ్గర ఉంటే హ్యాండ్స్ చుట్టూ మనం సైడ్స్ కట్ చేసుకున్నా మనకి అంతగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఈ ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఇలా నెయిల్తో కొంచెం రఫ్ ఇచ్చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి ఏంటంటే కింద ఫోల్డింగ్ చేయలేదు. సో ఫోల్డింగ్ అనేది ఇన్ కేస్ మీకు పెద్ద హ్యాండ్స్ కింద స్టిఫ్గా ఉంటుంది కదా, బక్రం పేపర్ పెట్టైనా చేస్తారు. నేను ఇక్కడ నార్మల్గా ఈ కట్ ప్రింట్కి సింపుల్గా ఉంటేనే బాగుంటుందని చిన్నగా పావించి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రెండు ఒకేలా కాకుండా ఉల్టా సీదా చెక్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎలా అయితే మనం చున్నీళ్ళకి అలాగే శారీస్కి అంచులు కుడతామో సేమ్ అదే రకంగా అనమాట. సో ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. నేను డెఫినెట్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ పెడతాను. నెక్స్ట్ మనం కిడ్స్ ఆడపిల్లలకి ఫ్రాక్స్ అవి ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. అవి మీరు అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎక్కించుకోవాలి. సేమ్ హ్యాండ్స్ ఎలా అయితే మనం బ్లౌజెస్కి ఎక్కించుకుంటామో అలానే ఫ్రంట్ పార్ట్ ఏదో అనేది చూసుకొని
అటువైపు పెట్టుకొని ఇక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ చేసేసుకుంటున్నాము. సేమ్ హ్యాండ్స్కి మాత్రం ఏ మాత్రం ఇది లేదండి. సేమ్ బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే రకంగా అనమాట. సో హ్యాండ్స్ అనేవి లాగకుండా స్టిచ్ చేసుకోండి, అప్పుడే మనకి ఉగ్గులు అనేవి లేకుండా ఉంటుందన్నమాట. సో డబల్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి హ్యాండ్స్కి. సో సెంటర్ నుంచి మొదలు పెట్టడం వల్ల ఏంటంటే మనకి సెంటర్లో ఈక్వల్గా వస్తుంది అనమాట. లేదు అంటే ఒక సైడ్ నుంచి మొదలు పెట్టామంటే సెంటర్ అనేది మిస్ అయిపోతుంది, అప్పుడు చూడడానికి బాగోదనమాట. సో అందుకే హ్యాండ్స్ అనేవి సెంటర్ నుంచి మొదలు పెట్టుకొని కుట్టుకుంటే ఈక్వల్గా ఉంటుంది. ఫ్రంట్ సెంటర్లో ఉగ్గులేం లేకుండా ఉంటుందన్నమాట. సేమ్ హ్యాండ్ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్ చేసి కొంచెం నెయిల్తో ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. సో సైడ్స్ అనేవి చంకల దగ్గర ఈక్వల్గా పెట్టుకొని మెజర్ చేసుకుంటూ మెయిన్ ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది మెజర్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నానండి. సో హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే సరిపోతుంది అనేది ఆది డ్రెస్ మీద పెట్టుకొని చెక్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సేమ్ ఇంత పెట్టుకోవాలి అనేసి ఐడియా ఉంటుంది కదా, నేను అలా పెట్టుకుంటున్నాను. లేదు అంటే మీరు ఆది డ్రెస్తో కానీ టేప్తో కానీ మెజర్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి కొంచెం రఫ్ ఇచ్చేసుకొని సేమ్ ఏదైతే మార్కింగ్ చేసామో అలా రెండు ఫ్యాబ్రిక్స్ పట్టుకొని ఈక్వల్గా పట్టుకొని ఆ మార్కింగ్ మీద స్టిచ్ చేసేసుకోవడమే. సో ఫ్యాబ్రిక్ రెండు ఒకేలా పట్టుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇలా ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే జెంట్స్ కుర్తా అనేది ఒకసారి లైక్ మెజర్మెంట్స్ అనేవి ఖర్చులు ఎక్కువ పెట్టమండి, అదే లేడీస్కి అయితే ఖర్చులు ఎక్కువ పెడతారు. సో ఇక్కడ నేను ఒక 1/2 ఇంచే పెట్టుకున్నాను కాబట్టి కటింగ్ చేసుకునేటప్పుడు సేమ్ అదే 1/2 ఇంచ్ మీద అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కుర్తాస్ అనేవి జెంట్స్కి లూజ్గా ఉంటేనే బాగుంటుంది, అదే లేడీస్కి అంటే ఫిట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ కింద ఎక్కడ వరకు అయితే సీట్ వేస్ట్ పార్ట్ ఉంటుందో హిప్ పార్ట్ అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం హిప్ పార్ట్ దగ్గర టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కుట్టుకొని రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే రకంగా సైడ్ను కూడా ఇంకో డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. డబల్ స్టిచ్ కానీ స్టిచ్ పైన స్టిచ్ కానీ వేసుకోవచ్చు. అయిపోయిందండి సైడ్ జాయింట్. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అది నేను చూపించలేదండి. ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ రెండు వైపులా అయిపోయింది కదా, కింద కూర అనమాట. కింద ఏదైతే ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడి వరకు అనేది హిప్ పార్ట్ వరకు కుట్టుకున్నాం కదా, కింద గీరా అనమాట. జస్ట్ హ్యాండ్స్కి ఎలా అయితే 2 ఫోల్డింగ్స్ చేసామో సేమ్ అంతే, ఇంత అనేది ఏం లేదు. ఒక 1/2 ఇంచు డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే లేడీస్కి అయితే మనం 1.5 ఇంచ్ అలా పెట్టుకుంటాము కొంచెం నీట్గా కనబడడం కోసం. బట్ జెంట్స్కి ఒక 1/2 ఇంచ్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా సైడ్కి తిప్పి అక్కడ మళ్ళీ రఫ్ ఇచ్చుకుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి ఇది కాకుండా ఉంటుందన్నమాట. సో నేను ముందు 2 సైడ్ల దగ్గర కూర స్టిచ్ చేస్తానండి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకొని ఎంత ఫోల్డింగ్ చేయాలనేది చెక్ చేసుకొని కింద అనేది ఫోల్డింగ్ చేస్తాను. సో సైడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను కదా, అయిపోయిందండి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. కింద మొత్తం అంటే కింద నార్మల్ ఫోల్డింగే కదా అని నేను చూపించట్లేదు. సో ఆల్మోస్ట్ మనకి కుర్తా
95% అయిపోయింది, ఇంకా నెక్ పార్టే ఉంది. సో కాలర్ అనమాట, కాలర్ ఎంత అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి. మనం ఆల్రెడీ కటింగ్లో చూస్తే మనకి 14.5 వచ్చింది. ఇప్పుడు ఎంత ఉందనేది చూద్దాము. స్టిచ్ చేసాక కొంచెం అటు ఇటు అవుతుంది కదా, సో అందుకే ఒకసారి స్టిచ్ చేసా కటింగ్ కుట్టాక చూపిస్తున్నాను. అంటే ఫిల్ట్లన్నీ పెట్టుకున్నాం కదా, ఏమైనా తగ్గొచ్చు పెరగొచ్చు. సో ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. మెజర్ చేసాక చూడండి 7 ఇంచెస్ వచ్చింది. బట్ మనకి 7.25 రావాలి కదా. ఇప్పుడు కాలర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. కాలర్ 7.25 వచ్చింది. అలాగే మనకి ఆది డ్రెస్లో కూడా ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి మనం ఏది కట్ చేసుకునేది చేసుకోవచ్చు. సో ఆది డ్రెస్లో కూడా మనకి 7.25 వచ్చింది. సో కాలర్ ఆది డ్రెస్ సేమ్ కాబట్టి మనం ఇప్పుడు కుడుతున్నది కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కట్ చేసుకోవాలంటే ఫిల్ట్ల దగ్గర చిన్నగా, చాలా చిన్నగా, ఎందుకంటే 2.7 కాస్త 7.25 కాబట్టి చాలా చిన్నగా కట్ చేస్తే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. చూసాను నేను ఎంత చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మెజర్ చేస్తాను చూడండి. మనకి 2 గీతలే తక్కువ వచ్చాయి కాబట్టి చాలా తక్కువ కట్ చేసుకుంటే అవుతుందన్నమాట. సో ఇలా మెజర్ చేసుకొని 7.25 వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం కాలర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. సో కాలర్ అటాచ్ చేసుకోవడం కోసం ముందు మనం ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నానండి. ఐరన్ అనేది నేను చూపించట్లేదు, బట్ ఎలా చేస్తాననేది చేశాక చూపిస్తాను. సో ఇలా నార్మల్గా ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకుని వస్తాను. చూడండి ఐరన్ చేసేసాను, స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సైడ్ కాకుండా అటువైపు అనమాట, ఏదైతే రౌండ్గా ఉందో అటువైపు కాకుండా ఆపోజిట్ వైపు ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే. నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, చూపిస్తాను. జస్ట్ ఒక ఫోల్డింగ్ మాత్రమే. చూసారా, నేను ఇలా ఫింగర్స్తో ఒక దగ్గరగా చిన్న చిన్న కుచ్చులు వచ్చినా పర్లేదు, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఒక ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సో దానికి నాకు ఈ ఫ్యాబ్రికే సరిపోతుంది కాబట్టి కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా, ఏదైతే కుట్టామో అటువైపే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. సో మనం కుట్టిన వైపు కాకుండా రిమైనింగ్ ఏదైతే రౌండ్గా ఉందో అటువైపు అనమాట కుట్టుకోవాలి. మనం కాలర్ అనేది రివర్స్ చేస్తాం. ఆ బక్రం పేపర్ అనేది మిడిల్లో, 2 ఫ్యాబ్రిక్స్కి మిడిల్లో ఉండేలాగా చేస్తామన్నమాట. అందుకే ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో అటు ఇటు లాక్కుండా, ఉగ్గులేం లేకుండా నీట్గా చేసుకోండి. జస్ట్ బక్రం పేపర్ పక్కన స్టిచ్ పడేలా కుట్టుకోవాలండి. అప్పుడే మనం రివర్స్ చేసేటప్పుడు నీట్గా కాలర్ అనేది తిరుగుతుంది. సో రౌండ్ తిరిగే దగ్గర కొంచెం స్లోగా చేస్తూ పాదాన్ని లిఫ్ట్ చేస్తూ స్టిచ్ చేయండి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఆ ఖర్చులు అనేది తగ్గొట్టుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి కాలర్ అనేది నీట్గా తిరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇలా టక్స్ అనేవి ఇస్తున్నాను. ఇలా టక్స్ కుట్టుకుంటే కట్ చేసుకుంటే మనకి కాలర్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలా నేను చేసినట్టు రివర్స్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేదంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు మనం కాలర్ ఎక్కించుకునేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కింద ఫ్యాబ్రిక్ని లాగుతూ టాప్ స్టిచ్ అనేది వేయాలి. సో కాలర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం
కుర్తాకి జాయిన్ చేసుకోవడమేనండి. సో ఇప్పుడు ఏదైతే పావించి ఖర్చు విడిచిపెట్టామో అది కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, సో ఒక పావించి ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఏదైతే ఫోల్డ్ చేసామో దానికంటే జాయిన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఒక పావించి ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు అయిపోయింది, కాలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కుర్తాకి మనం జాయిన్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు కుర్తాని లోపల వైపుకు పెట్టుకొని ఇక్కడ కుర్తాకు కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా టక్ ఇచ్చుకోండి. అప్పుడు అది మనకి తెలుస్తుంది సెంటర్ పాయింట్ అని. కుర్తా లోపల నుంచి, బయట నుంచి కాకుండా లోపలికి ఏదైతే ఉందో అలా పెట్టుకొని ఈ కాలర్ కూడా బక్రం పేపర్ కాకుండా నార్మల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కుట్టుకోవాలన్నమాట. ఏదైతే మనం పావించి ఖర్చు పెట్టామో అది జాయిన్ చేసుకొని రివర్స్ చేస్తే ఈ బక్రం పేపర్ అనేది మనకు పైకి వస్తుంది. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి. కుర్తా లోపల నుంచి పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఏదైతే లోపలికి ఉంటుందో అది పైకి ఉండేలా పెట్టుకొని కాలర్ని బక్రం పేపర్ కాకుండా ఏదైతే మనం పావించి ఖర్చు విడిచిపెట్టామో అది పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. పావించి ఖర్చు మీద మనం కట్ చేసుకున్నాం కదా అదే పావించి మీద కుట్టుకోవాలన్నమాట. సో లైక్ హ్యాండ్స్కి ఎలా అయితే మనము సెంటర్ నుంచి జాయిన్ చేస్తామో సేమ్ అదే రకంగా సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి. కాలర్ చాలా సింపుల్. చాలామంది కష్టం అనుకుంటారు కానీ కాలర్ చాలా సింపుల్ అనమాట. సేమ్ ఇదే రకంగా మనకు కూడా డ్రెస్సెస్కి వాటికి కాలర్ నెక్ పెడతాం కదా, సేమ్ ఇదే రకంగా అనమాట స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఏది ఫ్యాబ్రిక్ని కిందది కానీ పైది కానీ లాగడం చేయట్లేదు. అలా లాగారంటే హెచ్చు తగ్గులు వచ్చి మనకు కుచ్చుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పుడు చూడడానికి నీట్గా ఉండదు. సో అయిపోయింది. ఇప్పుడు కాలర్ని రివర్స్ చేసి మీద కుట్టు వేసుకోవడమే అనమాట. చూసారా బక్రం పేపర్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ ఈ ఫిల్ఫిల్ దగ్గర కొంచెం ఖర్చులు అనేవి లోపలికి ఉండేలా పెట్టుకొని రఫ్ ఇచ్చేసుకోవాలండి. టాకా చేసుకుంటేనే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఏదైతే మనము ఫోల్డింగ్ చేసుకుంటామో అదే దేని మీద ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నానండి అందరికీ. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోయినట్టుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియోస్ చేస్తాను. సో ఈ ఫిల్ఫిల్ దగ్గర ఖర్చులు అనేవి లోపల పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సో అయిపోయిందండి. సో అంతే అనమాట. కుర్తా కటింగ్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంది. స్టిచ్చింగ్ చాలా సింపులే కదా. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్గా అనమాట. నేను ఇంకా దీనికి ప్రెస్ బటన్స్ పెడుతున్నానండి. సో అవి ఎలా పెడతాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ప్రెస్ బటన్స్ కూడా మిషన్ అనేది మీషోలో ఆర్డర్ పెట్టాను. అది వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఇది ఒకసారి బాబుకి వేసాక చూపిస్తాను చూడండి. కాలర్ ఎంత వచ్చిందో ఒకసారి లాస్ట్కి మెజర్ చేసుకుంటున్నాను చూడండి. మనకి 14.5 కదా, అంతే వస్తుంది చూసారా, 14.5 వచ్చింది. సో ఇంతేనమాట. సో ఒకసారి బాబుకి వేసాక చూపిస్తాను చూడండి. షోల్డర్ అన్నీ ఈక్వల్గా సరిపోతాయి అన్నమాట. సో ఇంకా నాకు ఫ్యాబ్రిక్ లేదండి. ఇన్ కేసు ఉంటే పాకెట్ కూడా వేసేదాన్ని. సో అంతే అనమాట నా వీడియోస్. ఈ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పిల్లలవి ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో అంతేనండి. ఈ టాప్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాబుకు వేసాక చూపిస్తున్నాను చూడండి. ప్రెస్ బటన్స్ యూజ్ చేశాను ఆల్రెడీ ఇంటి దగ్గర. ఇది ప్యాంటు ఆల్రెడీ ఉంటే దానిపైన వేసామన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.